ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం అండి. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ పరిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతో నా నివాసము నిత్యము ఆనందమే, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. ఇది నా దేవుని అర్థం చూసుకున్నామండి. అపొస్తల కార్యములు 13వ అధ్యాయము మరి 22వ వచనం చూసుకుందాం. తర్వాత అతని దావీదును వారికి రాజుగా నియమించెను. ఇశ్రాయేలు ప్రజలకి సౌలును తొలగించి దావీదుని రాజుగా దేవుడు నిర్మించాడు. అపొస్తల కార్యములు మరి 13ను 22 వచనం నుంచి చదువుతున్నానండి. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుకొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే మనుషుడంట. దావీదు భక్తుడు దేవుడే కనుక్కున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చున్నాడని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ దేవుని ఉద్దేశాలు నెరవేర్తాడంట. దేవుడికి ఇష్టమైన మనుషుడంట దావీదు భక్తుడు. చూసారా? మనం కూడా దేవుడికి ఇష్టలుగా నడుచుకుందామండి. మరి దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాము. ఈ దినం మరి దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాము. మరి ఇట్టి మాటలు మన హృదయంలో తలపోసుకుందామండి. ఆయన ఇష్టానుసారులుగా మనం ఉందాము. మరి ఇతను నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. మరి ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. నాయన అయా దావీదు భక్తుల వల్ల నీ ఇష్టాన్ని నెరవేర్చి నీ చిత్తానుసారం నడుచుకునేటట్టుగా మమ్మల్ని సిద్ధపరచు దేవా. మా గురించి కూడా మేము సాక్ష్యం చెప్పేటట్టుగా నాయన అయా నీ కృపలో మేము కూడా అలాంటి కృప కలిగి మేము ఉంటాం. నీ కృప దయచేసి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన చిన్న ప్రార్థన పరలోకం చేర్చుకుని నామలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.